అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో దర్శిలో మ్యూజిక్ ఫ్యామిలీ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది ఒక అసోసియేషన్ సొసైటీకి సంబంధించి గెట్ టుగెదర్ ప్రోగ్రాం జరిగింది. దానికి చాలామంది ఆర్టిస్టులు వచ్చారు. చాలామంది చూసి ఫోన్ చేశారు. అసలు ఏంటి సొసైటీ అంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అనే దాని గురించి చాలామంది కాల్స్ చేయడం, మాట్లాడడం జరిగింది. ఈ హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ అనేది ఏంటంటే, మ్యూజిషియన్స్ ఎంతమంది ఉన్నారో మ్యూజిషియన్స్ అందరూ కూడా మంత్లీ సమ్ అమౌంట్ని మనం దాంట్లో పే చేసి, ఎవరైతే ఇబ్బందులో ఉన్నారో, ఆర్టిస్ట్ లైఫ్ అంటే తెలుసు, ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ₹4 డబ్బులు వస్తూ ఉంటాయి. అదే ప్రోగ్రామ్ లేదంటే ఒట్టి చేతులతో ఉండాలి. కాబట్టి అలాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ ఈ మ్యూజిక్ ఫ్యామిలీ హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ తరపున మేము ఒక 7 వరకు, ఇప్పటి వరకు 7కి మేము హెల్ప్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషించారు. వాళ్ళు కూడా ఇక్కడ ఈ యొక్క హెల్పింగ్ హ్యాండ్స్ దాంట్లోకి వచ్చేసరికి ఒక 5 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి చాలామంది మ్యూజిషియన్స్ అందరూ కూడా దీంట్లో జాయిన్ అయ్యారు. ఇంకా ఎవరన్నా కూడా జాయిన్ అవ్వకుండా అనుకుంటే మీరందరూ తప్పకుండా జాయిన్ అవ్వండి. దీంట్లో తప్పుడు ఉద్దేశాలు ఏమి లేవు. అందరం హెల్ప్ చేయాలి. ఎవరైతే ఇబ్బంది ఉన్నారో వారికి నేనున్నానంటూ ఒక మ్యూజిషియన్గా మనం సపోర్ట్ ఇవ్వటమే. దాంట్లో తప్పు ఏమి లేదు. డబ్బులు ఎవరి దగ్గర ఒక వ్యక్తి దగ్గర ఉండవు. అది సొసైటీ పేరు మీద అకౌంట్ ఉంది. సొసైటీ దాంట్లోనే ఉంటాయి. ప్రతిదీ కూడా బడ్జెట్కి సంబంధించినటువంటి రిపోర్టు ప్రతి నెల వివరించడం జరుగుద్ది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇంకా హెల్పింగ్ హ్యాండ్స్లో లేని వాళ్ళు కనుక ఉంటే ఖచ్చితంగా త్వరపడి మీరు దాంట్లో చేరండి. ఇంకోటి, అదర్ పర్సన్స్ అంటే కొంతమంది పాస్టర్స్ కానీ, లేకపోతే కొంతమంది పొలిటికల్ లీడర్స్, ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది మీరు చేస్తున్న కార్యక్రమం మంచిది కాబట్టి మా వంతుగా మేము కూడా కొంచెం ఫండ్ని ఇస్తామని చెప్పేసి విశేషమైనటువంటి స్పందన రావడం జరిగింది. కాబట్టి మీరు అందరూ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు ఎవరైతే ఏ మ్యూజిషియన్ అయితే దాంట్లో చేరలేదో దాంట్లో చేరడానికి ప్రయత్నం చేయండి. దీంట్లో 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి గెట్ టుగెదర్ లాగా ఉండటం, దాంట్లో లోటుపాట్లు చర్చించుకోవటం, ఇంకొంచెం బెటర్గా ఏదైతే చేయగలుగుతామో అవన్నీ చర్చించుకోవడం, ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చాలా ఉన్నాయి. చాలామందికి యూజ్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఆర్టిస్ట్ ఎనీ ఇన్స్ట్రుమెంట్స్, తబలా, కీబోర్డ్, గిటార్, సింగింగ్ ఇట్లా ఎవరైనా కూడా, ఎవరైతే దేవుని పరిచర్యలో వాడబడుతున్నటువంటి కళాకారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క అసోసియేషన్లో చేరండి. మాతో పాటు అసోసియేట్ అవ్వండి. దీని ద్వారా చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. మీరు భవిష్యత్తులో ప్రతి ఒక్కరు దాన్ని గమనిస్తారు. ఇప్పుడే కొంతకాలంగా స్టార్ట్ అయింది, జరుగుతుంది. కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలియచ్చు. తెలిసి కూడా ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా జాయిన్ అవ్వండి. మన వంతుగా మనతోటి కళాకారులకి మనం అందరం సహాయపడదాం. మనకు తోచిందని మనం వారికి సహాయం చేద్దాం. వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపుదాం. నా యొక్క సంగీత కుటుంబం నాకు తోడుగా ఉందని చెప్పేసి వాళ్ళు సంతోషించేటట్లు యూజ్ అవుతుంది. అదేవిధంగా దీంట్లో అనేకమైనటువంటి ఎక్కువ మంది జాయిన్ అవడం ద్వారా గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఏదన్నా బెనిఫిట్ మనం ఆశించినట్లయితే దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం, మనకు సంబంధించి ఏదైనా నీడ్స్ ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి విజిబిలిటీ ఉన్న వరకు, పాసిబిలిటీ అయిన వరకు మనం వాటిని నెరవేర్చుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి చాలామంది పెద్ద వాళ్ళు కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేశారు. ఆ గ్రూపుల్లో డైలీ వర్డ్స్ పెట్టడం, వాళ్ళు చేసిన మ్యూజిక్ పెట్టడం, ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళకి సంబంధించిన పోస్టులు వస్తున్నాయి. కానీ ఒక తోటి కళాకారుడికి ఉపయోగపడే విధమైనటువంటి ఒక్కటి కూడా చేయట్లా. నేను చాలా గ్రూప్స్లో ఉన్నాను, చాలా గ్రూప్స్ గమనించాను. అన్ని తెల్లవారుగానే డైలీ వర్డ్స్ వస్తున్నాయి. ఇకపోతే ఇన్స్ట్రుమెంట్స్ సేలింగ్స్ వస్తున్నాయి. లేకపోతే ఇంకోటి వాళ్ళు చేసిన యూట్యూబ్ లింక్స్ వస్తున్నాయి. అంతేగాని ఒక ఆర్టిస్ట్కి ఉపయోగపడే విధంగా మెసేజ్ కానీ, లేకపోతే అందరూ ఇలా చేద్దాం ఫర్దర్గా ఇది యూజ్ ఉంటుంది అని చాలామంది పెద్ద ఆర్టిస్టులు ముందుకు రాలేదు. వాళ్ళు వస్తే ఇంకా బాగుంటుంది మేము మా చిన్నపాటి ప్రయత్నం ఇది. ఈ యొక్క హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్లో గిద్దలూరు, వినుకొండ, ఎర్రగొండపాలెం, మార్కాపురం, దర్శి ఈ సంబంధించిన నియోజకవర్గాల్లో చాలా ఒక్కొక్క నియోజకవర్గానికి 5 మండలాలు వేసుకున్నా కూడా దగ్గర మొత్తం మీద 6-5 30 మండలాలు ఉన్నాయి. 30 మండలాల్లో కూడా దగ్గర 35 మంది ఆర్టిస్టుల దాకా ఈ యొక్క గ్రూప్లో ఉన్నారు.
వాళ్ళకి ఇప్పుడు హెల్ప్ జరుగుతుంది. ఆల్రెడీ 7 హెల్ప్ పొందారు దీని ద్వారా. మనకి ఇక్కడ ఉన్న అమౌంట్ మొత్తంలో కొద్ది సహాయమైనా కూడా ఎంతో కొంత హెల్పింగ్ హ్యాండ్స్ తరపు నుంచి వాళ్ళకి చేయటం జరిగింది. అదే అనేక మంది దీంట్లో జాయిన్ అవడం ద్వారా, అనేకమైన ఫండ్ రైజ్ అవడం ద్వారా అది భవిష్యత్తులో మనకి చాలా ఉపయోగపడుతుంది. కొంతమంది ఒక ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే బేసిక్ హాస్పిటల్కి సంబంధించిన బేసిక్స్ నీడ్స్ చూసుకోవడానికి కూడా డబ్బులు లేనటువంటి కళాకారులు చాలా మంది ఉన్నారు. కాబట్టి వారందరిని దృష్టిలో పెట్టుకొని ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటట్టుగా కొందరు పెద్దలు కూడా పూనుకొని దీన్ని ముందుకు నడిపించాలని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాను.